బిగ్ బాస్ సీజన్ 8 ఈరోజు గ్రాండ్ ఫినాలి అయినప్పటికీ ఎవరు విన్నర్గా నిలిచారు, ఎవరు రన్నర్గా నిలిచారు, మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరెవరు ఏ పొజిషన్లో ఎలిమినేట్ అయ్యారనేది ఈరోజు చూసేద్దాం. ఇక హౌస్లో ప్రస్తుతం 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. అందరూ అనుకున్నట్టే 5th పొజిషన్లో అవినాష్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. ఇక 4th పొజిషన్లో ప్రేరణకు వచ్చింది. ఇక ప్రేరణ కూడా 4th పొజిషన్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇక చివర్లోని నబిల్, నిఖిల్, గౌతమ్ వీళ్ళ ముగ్గురు కూడా టాప్ 3గా కొనసాగారు. అయితే వీళ్ళ ముగ్గురికి సూట్ కేసు ఆఫర్ చేశారు. అయితే ఈ సూట్ కేసులో దాదాపు 30 లక్షలు ఉన్నాయి. ఎవరు తీసుకుంటారో తీసుకొని బయటకు వచ్చేయచ్చంటూ పుష్ప టీం వాళ్ళు ఆఫర్ చేశారు. అయితే ఎట్టకేలకు నబీలు ఆ 30 లక్షలు సూట్ కేసు తీసుకొని బయటకు వచ్చేసాడు. ఇక ఇందులో భాగంగానే ఈ సీజన్ విన్నర్ కాసేపు గౌతమ్ అని, కాసేపు నిఖిల్ అని అయితే గనక ప్రచారం బాగా జరిగింది. కానీ ఓటింగ్ పోలు ప్రకారం చూసుకుంటే అందరూ అనుకున్నట్టే అందనంత ఎత్తులో ఓటింగ్లో దూసుకుపోయిన నిఖిల్లే ఈ సీజన్ విన్నర్. ఇక ఇందులో భాగంగానే ఎప్పుడైతే నిఖిల్ని సీజన్ విన్నర్ అని ప్రకటించారో అప్పుడు నిఖిల్ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. ఇక గౌతమ్ని రన్నర్గా చేశారు. ఇక వీళ్ళిద్దరిని విన్నర్ రన్నర్గా అయితే గనక రామ్ చరణ్ చేతుల మీదుగా డిక్లేర్ చేశారు. అసలు గౌతమ్ విన్నర్ అని చాలా మంది ఆనందపడిపోయారు. కానీ ఎట్టకేలకు అందరూ అనుకున్నట్టే ఈ సీజన్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరించి బిగ్ బాస్ సీజన్ విన్నర్ డిజర్వ్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది నిఖిల్ అంటూ ఎంతో నమ్మకంగా ఓటేసిన వాళ్ళు ఈ రోజు హ్యాపీ అనే చెప్పాలి. ఎందుకంటే ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 8 ట్రోఫీ నిఖిల్ అందుకున్నాడు. రన్నర్ గా గౌతమ్ నిలిచాడు. మరి దీని మీద మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇప్పటికే ఎపిసోడ్ అయితే అయిపోయింది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మన ఛానల్.